తులారాశి వాళ్లకు ఈ జూలై మాసమంతా కూడా ఎలా ఉంటుంది అంటే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ కూడా కొంతవరకు మేలు జరుగుతుంది అనేటువంటిది చెప్పవచ్చును. మీరు ఎప్పటి నుంచో ఇబ్బందులు పడుతూ ఉండేటువంటి దాని గురించి ఒక మార్గం అనేటువంటిది దొరుకుతుంది. ఇంతవరకు వృధా ప్రయాసగా తిరిగినటువంటి వాటికి ఒక ఒక రూపకం అనేటువంటిది ఏర్పడవచ్చును. ఇప్పుడు భూముల క్రయ విక్రయాల వలన మంచి లాభాలు అనేటువంటివి వస్తాయి. మీలో కొత్త ఆలోచనలు వచ్చి మీ మార్గాన్ని కొత్త వైపు నూతనం వైపు ఇట్లా నడిపించేటువంటి విధానముగా మీ ఆలోచనలు ఉంటాయి. మీ ఆలోచనలు మీరు ఎలా వెళితే అలా వద్దామా అని కొంతమంది మిమ్మల్ని ఆసరా చేసుకొని మీ తోడు కావాలి అనుకునేటువంటి వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. స్త్రీల నుండి మీకు ధనం అనేటువంటిది సమయానికి మీ చేతికి అందుతుందిగాక తప్పకుండా మీకు అనుకూలవంతముగా ఉంటుంది. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా రావాల్సినటువంటి డబ్బు వస్తుంది. విద్యార్థులకు బాగుంది. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఆలోచన చేసి ప్రయత్నాలు చేయండి. కొత్తగా ఉద్యోగాలు కావాలనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి. తప్పకుండా మీకు విజయము లభించి తీరుతుందిగాక. ఏది ఏమైనా కొత్తగా ఆలోచనలు చేసేటువంటి వాటికి కొంత ప్రేరణ అనేటువంటిది పెట్టుకొని దీర్ఘకాలికముగా ఆలోచన చేసి మీరు ముందుకు వెళ్ళేటువంటి విధానముగానే ఉండబోతున్నది. ఇంకా మంచి ఫలితాలు మీరు సాధించాలి అని అనుకునేటువంటి వాళ్ళు తప్పకుండా మీరు మీ ఇంటి దేవుణ్ణి ఆరాధించండి. మేలు జరుగుతుంది. జయోస్తు.